నమస్కారం అండి. చెప్పండి సార్, ఇప్పుడు సెంట్రల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సెంట్రల్ అయితే బీజేపీ కన్ఫామ్ అనుకుంటున్నా. బీజేపీకి వస్తుంది. ఎందుకని? ఎందుకంటే పరిపాలన బాగుంది. మోదీది ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంది. దేశానికి మంచి నాయకుడు ఆయన. పరిపాలన మంచిగా అందిస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఆయన కూడా మూడోసారి ఆయన గెలవాలని కోరుకుంటున్నారు పబ్లిక్ అంతా, జనాలు. మరి కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు కదా? అనుకుంటుంది కానీ చెప్పలేమండి. ఇక మళ్ళీ ఏమో ఇక మళ్ళీ ఏది గెలిస్తే చెప్పలేము. అంటే 100% అయితే ఒక బీజేపీ ఉంది, కానీ మళ్ళీ సీట్ల మధ్యలో ఏదో వస్తే చెప్పలేము. అట్లా ఇప్పుడు మోదీ గారు వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన బాగానే చేస్తుంది కదా, ఇప్పుడు కూడా మంచిగానే చేస్తుంది పరిపాలన. ఇప్పుడు అందరూ ఏమంటే ఒక్కసారి కూడా కాంగ్రెస్ ఛాన్స్ చేయాలని చాలామంది అనుకుంటారు చాలామంది. ఇస్తే ఒకసారి బాగానే ఉంటుంది రాహుల్ గాంధీ, కానీ మరి చెప్పలేము. అంటే ఇప్పుడు ఒకవేళ రాహుల్ గాంధీ గారికి వచ్చిన ఆయనకి అవగాహన లేదా, ఆయనకి ఎలా అవకాశం ఇస్తాం? మోదీ గారు అయితే ఎప్పటి నుంచో అంటున్నారు కదా అని అంటున్నారు. రాజకీయం ఉన్నప్పుడు అన్ని చేసుకుంటే అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అందు ఎవరికైనా ఒకసారి అవకాశాలు అనుకుంటారు అందరు. కానీ మౌలికత అనుభవం ఉంది కాబట్టి ఆయన కొద్దిగా పరిపాలన బాగుంది. దేశం అంతా బాగా తిరుగుతుండు. పేదవాళ్ళకి కానీ అందరూ బాగానే చేస్తుండు, మంచిగా చేస్తుండు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ గెలవాల. ఎందుకని? ఎందుకంటే కొంచెం హైవే కానీ ప్రాజెక్టులు కానీ బాగా చేస్తుంది కదా. ఇంకా ఎవరైనా వస్తే చేస్తారో తెలియదు. మరి కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే కొంచెం బాగుంటుందేమో. ఎందుకంటే గొడవలు ఎక్కువ అవుతాయి. ఇన్ని రోజులు వచ్చింది కదా, ఇంకా మోడీ వచ్చాక కొద్దిగా కాశ్మీర్ వచ్చి మంచిగానే ఉంది పరిపాలన, బాగా చేస్తుంది. ఇప్పుడు ఆయన అన్ని ఇండియాని కూడా ఒక డెవలప్మెంట్ చేసేసారు, కానీ ఇప్పుడు ఉద్యోగాలు కానీ అవకాశాలు పిల్లలకి చదువు కానీ అవన్నీ దొరకట్లేదని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు అది ఎలా ఉంటుంది? ఇక అన్ని రకాల ఉంటాయి అమ్మా, ఒకటే అంటే కాదు కదా. అని ఇప్పుడు మనకు 10 అంటే 10 అవకాశాలు రావు, కానీ మోడీ ఉంటే బాగుంటుంది కేంద్రం. ఇప్పుడు ఈయన మళ్ళీ మూడోసారి గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటున్నారు? మంచిగా అన్ని రాష్ట్రాలు బాగా చేయాలి. అన్ని రాష్ట్రాలు బీద మధ్యతరగతి వాళ్ళకు బాగా చేస్తే అప్పుడు అందరూ ఆయనకు సపోర్ట్ ఇస్తారు. అక్కడ యూపీ చేస్తే ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర కూడా చెయ్యాలి కదా. అన్ని రికలు బాగా చేస్తే అందరు సపోర్ట్ చేస్తారు, యూత్ కానీ ముసలోళ్ళు కానీ అంతా. అట్లయితే బాగా ఇంకా సపోర్ట్ ఎక్కువ అవుతుంది బీజేపీ. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు సెంట్రల్ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? జనరల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఓవరాల్గా చూసుకుంటే మోడీ గారు అక్కడనే సెంట్రల్లో ఉండి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి దాని ప్రకారంగా చూసుకుంటే మనకు బీజేపీ రావడం అనేది మంచిదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు జనాలు కూడా ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ అని అంటే ఇప్పుడు ఒక్కటే ఇక్కడ ఎంపీ సీట్లు ఈ తెలంగాణలోనే కాదు కదా, ఏపీ కానీ అంతటా చూసుకుంటే ఓవరాల్ చూసుకుంటే మనకు కొంచెం తక్కువ ఉండేది. అంటే బీజేపీ పరంగా పన్నుల్లో కానీ లేదంటే వేరే విధంగా కానీ రైతులకు కానీ దేనికైనా ఇంకా కొట్లాడుతున్నారు రైతులు. దాని గురించి ఆ మీటింగ్ ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం వాళ్ళు కూడా అనుకున్న దానికి వాళ్ళు మద్దతు ఇస్తే బీజేపీ వాళ్ళు ఎవరైతే రైతులు ఏమైతే అడుగుతున్నారో దానికి వీళ్ళు సానుకూలంగా స్పందిస్తే ఖచ్చితంగా బీజేపీ వస్తే మంచిది అనేది నా అభిప్రాయం. మోడీ గారు ఇప్పుడు ఇండియన్ ఎకనామిక్ పరంగా ఒక నెంబర్ 1 స్థాయిలో ఉంచినా కానీ పవర్టీ కింద ఒక డిక్రీజ్ టైంలో ఉంది. దాని గురించి మీ ఒపీనియన్ ఏమంటారు? అంటే దాని గురించి ఓవరాల్గా చూసుకుంటే మనకి దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఇది ఒక్కటి వాళ్ళు చేసిన దానికి ఇక్కడ పైన ఏం చేసినా కానీ మన ఇండియాలో ఓవరాల్ చూసుకుంటే రైతులకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు కాబట్టి దాని గురించి ఈయన సానుకూలంగా స్పందిస్తే బీజేపీ వస్తే మంచిది అనేది నా అభిప్రాయం. ఏదైనా సాయం చేయాలన్నా కానీ వారి పార్టీ వారికి కానీ వాళ్ళకే చూసుకుంటున్నారు, కానీ మధ్యతరగతి వారికి పేదవారికి అట్లా ఏం లేదు. ఇప్పుడు అది వాళ్ళు అండర్ గ్రౌండ్ వేరే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే బీజేపీ అనేది కాంగ్రెస్కి వేరే ఇతర పార్టీలకు దేనికి లేకుండా మీకు అండర్ గ్రౌండ్ కానీ వేరే ఏదైనా సరే ఇప్పుడు ఫ్రీగా రైస్ ఇవ్వడం కానీ రైతులకు 2000 ఇవ్వడం కానీ అవి చూసుకుంటే ఓవరాల్ చూసుకుంటే మంచిగానే ఉంది. బీజేపీ వస్తేనే బెటర్ అనేది నా. ఇప్పుడు ఈయన మళ్ళీ మూడోసారి వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటారు? వస్తే ఇప్పుడు ఏదైతే మనకు జనాలకి ఏదైతే రైతులకు కానీ ఇంకా మిగతా వాడిని కానీ దేనికైతే ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ చూసుకుంటే నెక్స్ట్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. లేదనంటే యంగ్స్టర్స్కి మరి మీరు ఏ విధంగా కోరుకుంటారు? అదే చెప్తున్నాం కదా, మంచి విద్య కానీ మన జాబ్లు కానీ ఇవన్నీ మొన్న కూడా నోటిఫికేషన్ పడింది చూసాము. అది సెంట్రల్ రైల్వే దాని గురించి కానీ అవి కూడా పడ్డాయని మాకు తెలిసింది. అది వాళ్ళందరికీ వస్తే బాగుంటుందని. థ్యాంక్ యూ.